ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ 8వ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వైసీపీ పార్టీ సమన్వయకర్తల పేరిట మొత్తం 5 పేర్లను పార్టీ ప్రకటించింది. గుంటూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కిలారు రోసయ్య, పొన్నూరు అసెంబ్లీ స్థానం సమన్వయకర్తగా అంబటి మురళి, ఒంగోలు ఎంపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ స్థానం సమన్వయకర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కల్లతుర్తి కృపాలక్ష్మి పేర్లను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ తాజాగా ఇన్ఛార్జీల 8వ జాబితా విడుదల చేసింది. మొత్తం 5 నేతలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. ఏపీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు మార్పులు చేర్పులు పోను 8వ లిస్టుతో కలిపి దాదాపు 72 స్థానాలు ప్రకటించారు. 17 ఎంపీ స్థానాలు ప్రకటించినట్లయింది. గుంటూరు ఎంపీ స్థానానికి కిలారు రోసయ్య, ఒంగోలు ఎంపీ సీటు బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించిన జగన్, అసెంబ్లీ విషయానికొస్తే పొన్నూరు నుంచి అంబటి మురళి, కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు స్థానానికి కల్లుత్తూరు కృపాలక్ష్మికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగోడి రోషం ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. తెలుగోడి రోషం ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిద్దామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఇంకా ఎలా దోచుకోవాలో జగన్ వద్ద స్కెచ్ ఉందని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ వద్ద బ్లూ ప్రింట్ ఉందని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశామని చెప్పారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని, జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపదను సృష్టిస్తామని, దోచుకున్న డబ్బులతో జగన్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైఎస్ఆర్సీపీ దొంగలపై టీడీపీ జనసేన పోరాడాలని సూచించారు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇది అని చంద్రబాబు అన్నారు. కూటమిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని 2 పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నాయని తెలియజేశారు. టీడీపీ జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవాలని పేర్కొన్నారు. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలని, ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ అని స్పష్టం చేశారు. ఈ తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం, 5 కోట్ల భవిష్యత్తు కోసం ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు అవునంటే గట్టిగా ఆమోదం తెలియజేయండి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మాతో చేతులు కలపండి, మాతో అడుగేయండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్ర పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి. 2014 గతాన్ని ఒకసారి నెమరు వేసుకుని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. హైదరాబాద్ కంటే మిన్నగా ఒక రాజధాని ఉండాలని, ప్రపంచమే గుర్తించే విధంగా చేయాలని ఆ రోజు రూపకల్పన చేశాం. ఒక సంక్షేమమో ఒక అభివృద్ధికో నాంది పలుకుతారు. కానీ దురదృష్టం, ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజా వేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే, ఎన్నికల తర్వాత మీడియా పైన అందరిపైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం.
అదే అహంకారం ఇతనికి. మహిళల్ని చంపడమే పనిగా పెట్టుకుని 40 మందిని చంపేశారు. ఆ తర్వాత అతను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ ఎన్కౌంటర్లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రం బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతే, రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి. అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం. కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నా ఈ మహాసభలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో. అది ఏంటంటే పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేతలు ఎవరు ఎగోకు పోవద్దండి. ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒక పార్టీ వెనకాన మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధమిద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ మాట్లాడారు. హలో ఏపీ, బై బై వైసీపీ, ఇది అందరి నినాదం కావాలని సూచించారు. లేని 4వ పెళ్లం గురించి మాట్లాడే బదులు జగనే పెళ్లంగా రావచ్చునని కదా అని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలకు మహాయుద్ధం ప్రకటిస్తున్నా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక దాష్టికుణ్ణి ఓడించి విధ్వంసకర పాలన ఆపేందుకు శంఖారావం పూరిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం జనసేన వర్ధిల్లుతూ బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. పొత్తు గెలవాలి, వైఎస్ఆర్సీపీ పోవాలి అని పిలుపునిచ్చారు. హలో ఏపీ, బై బై వైసీపీ, ఇది అందరి నినాదం కావాలని సూచించారు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా ఉంటుందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతలి వాళ్లు చచ్చేదాకా పోదన్నారు. తనకు 4వ పెళ్లాం జగనేనేమో అని విమర్శించారు. లేని 4వ పెళ్లాం గురించి మాట్లాడే బదులు జగనే పెళ్లాంగా రావచ్చుగా అని ఎద్దేవా చేశారు. జగన్కి సంబంధించిన వరకు తనవి 3 పెళ్లిళ్లు 2 విడాకులు. కానీ పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అని తెలిపారు. తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్లు కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓట్లు తీసుకువచ్చేందుకు జన సైనికులు సిద్ధంగా ఉన్నారని, యుద్ధం చేస్తేనే జగన్ కూలిపోతారని పేర్కొన్నారు. ప్రజల నాడి తెలియకుండా దశాబ్దం పాటు పార్టీని నడపగలమా అంటూ పవన్ ప్రశ్నించారు. ఏమీ చేయకున్నా జగన్ను పొగిడే సమూహం ఆయనకుందని, నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తోందంటూ ప్రశ్నించారు. ఈ రోజున రాజధాని అంటే 3 చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది. వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతియే రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి గూడెం ఈ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం. 3 రాజధానులు లాంటి ఐడియాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు, ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గారు చెప్పారు 2014లో జగన్కి అధికారం వస్తే, ఆ రోజున 2014లో చంద్రబాబు గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, నేనున్నా, మిగతా అందరూ ఉంటే మోదీ గారు ఒకటే మాట ఉన్నారు, ఈ అలయన్స్ని కాకుండా జగన్ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది. 2019 నుంచి 24కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది. ఈ రోజున ఉద్యోగాలు లేవు, జీతాలు సంపాదించలేరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకర్ణుల్లా మాట్లాడుతున్నాడు జగన్. అరే, మీ తాత సంపాదించిన ముల్ల ఏంటి నువ్వేం ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముల్ల ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం, అది వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు, సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు, దివ్యాంగులకి మోసం చేశాడు, కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు,
ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లను కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించదు. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ, ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ, మీరు కానీ, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు, మినీ యుద్ధాలు వైసీపీ దుష్ట పాలన మీద చేస్తూనే ఉన్నారు. ఈ రోజున తాడేపల్లి గూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా, ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. 2024 ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నాను. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత ఆంధ్ర 2047పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రూపొందించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ప్రణాళిక అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, ప్రాథమిక రంగం అభివృద్ధి, రేవులు ఆధారిత అభివృద్ధి వంటి రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ప్రణాళికలతో కూడిన విద్యా, వైద్యపరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని వెల్లడించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత్ ఆంధ్ర 2047పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రూపొందిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ప్రణాళిక అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో వికసిత్ ఆంధ్ర 2047పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా దేశాన్ని వికసిత్ భారత్గా అనగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న భారత లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. దానిలో భాగంగా పరిశ్రమలు, ఇంధన, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సేవలు, గ్రీన్ ఎకానమీ, నగరాల అభివృద్ధి వంటి అంశాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలా మెరుగైన రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, ప్రాథమిక రంగం అభివృద్ధి, రేవులు ఆధారిత అభివృద్ధి వంటి రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉందని అన్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిందని తెలిపారు. అలాగే దేశంలోనే 2వ పెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉందని, ఇటీవల కాలంలో నూతన ఓడరేవులను అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక పరంగా రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. అంతేకాక ఏపీ మీదుగా విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు వెళ్తూ ఉండటంతో పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున కృషి జరుగుతోందని పేర్కొన్నారు. తీర ప్రాంతంలో ఓడరేవులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలతో మెరుగైన రీతిలో కనెక్టివిటీని కల్పించేందుకు పెద్ద ఎత్తున అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యపరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ విజన్ డాక్యుమెంట్ ఎంతో దోహదం చేస్తుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఈ వికసిత్ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ చాలా బాగుందని, వివిధ శాఖలు అందించిన ఇన్పుట్ ఆధారంగా మంచి డాక్యుమెంట్ను రూపొందించారని సిఎస్ జవహర్ రెడ్డి కొనియాడారు. ఈ ప్రణాళిక అమలుకు సంబంధించిన వనరులు, ఇతర అంశాలపై త్వరలో ముఖ్యమంత్రి వద్ద దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చి వారి సూచనలు, సలహాలు తీసుకుని వారి ఆమోదంతో ఈ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సీఎం జగన్ను కలిసి ఏపీకి అన్యాయం చేశారన్న షర్మిల వారి మధ్య రాజకీయంగా ఫెవికల్ బంధం ఉందనే విషయం అర్థమైందని స్పష్టం చేశారు. నగరంలోని గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్ మాఫియా జరుగుతోందన్న విషయం కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుసు అన్న షర్మిల, అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమని ఫైర్ అయ్యారు. పరోక్షంగా జగన్ బీజేపీతోనే ఉన్నారు కాబట్టి చర్యలు లేవని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా అవినీతి జరగలేదని బీజేపీ చెప్పగలదా అని షర్మిల సవాల్ విసిరారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి కనీసం ఒక్క రాజధాని అయినా లేకుండా చేశారు. వ్యవసాయం అధ్వాన స్థితిలో, రైతులు దీనావస్థలో ఉన్నారని తెలిపారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదు. జగన్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని పేర్కొన్నారు. నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. చెల్లి అని కూడా చూడకుండా జగన్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్, స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే, ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాట ఇచ్చారో, ఈ 10 సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారో అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాట ఇచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, అదే మైదానంలో ఒకరు ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ, అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువాని కప్పుకున్నారు. ఇటీవల టీడీపీ జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పొత్తులో భాగంగా రాజోల్ సీటును టీడీపీ జనసేనకు కేటాయించింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. గొల్లపల్లికి సీఎం జగన్ స్వయంగా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గొల్లపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు ఎంతో నిబద్ధతతో పనిచేశానని, కానీ టీడీపీలో తాను దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నానని వివరించారు. చంద్రబాబు, లోకేష్ తన పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తాను పార్టీకి అక్కర్లేదు అన్నట్లుగానే చూశారని వెల్లడించారు. అధికారం కోసం చూస్తున్న చంద్రబాబు మౌన మునిలా మారితే లోకేష్ దుర్మార్గమైన రీతిలో పార్టీని నడిపిస్తున్నాడని గొల్లపల్లి విమర్శించారు. చంద్రబాబు మెడబెట్టి గెంటితే బాధలో ఉన్న తనను సీఎం జగన్ అక్కును చేర్చుకున్నారని కొనియాడారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వైసీపీ కోసం శక్తివంచన లేకుండా పాటుపడతారని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని విడి తెలుగుదేశంలోకి చేరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో లోకేష్ సమక్షంలో 60 కుటుంబాలు టీడీపీలో చేరాయి. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల నాయకులతో లోకేష్ విడివిడిగా భేటీ అయి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలకు చెందిన నాయకులతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలోని రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నేతలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, స్వర్ణకారులు, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. పనితీరు ప్రామాణికంగానే పదవులు ఇస్తామని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా తన సొంత నిధులతో మంగళగిరిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నానని, గెలిస్తే మరింత సంక్షేమాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ పోలీసు వ్యవస్థ సమన్వయంతో పనిచేసి చిట్టినగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. చిట్టినగర్, సితారా సెంటర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయన్నారు. మేయర్, ఎమ్మెల్యేలు ఇదే రోడ్డు నుంచి ప్రయాణిస్తున్నారే కానీ ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వాపోయారు. చిట్టినగర్ సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో వాహనాలు పెరిగాయని, కానీ వాటికి అనుగుణంగా రోడ్ల విస్తరణ మాత్రం జరగలేదన్నారు. కార్పొరేషన్, పోలీసు వ్యవస్థ సమన్వయంతో వ్యవహరించి ట్రాఫిక్ సమస్యకు తగిన పరిష్కారం చూపాలని కోరారు. చిట్టినగర్, సితారా సెంటర్ లాంటి ప్రాంతాల్లో సిగ్నల్ లైట్ వ్యవస్థ లేకపోవడం వల్ల తరచుగా ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయని, దీనివల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు నగరంలో ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. మేయర్, ఎమ్మెల్యే ఇదే రోడ్డు నుండి ప్రయాణిస్తున్నారు కానీ ప్రజలు ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వాపోయారు. సిగ్నల్ లైట్స్ లేకపోవటం వల్ల తరచూ ట్రాఫిక్ స్తంభించబడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము సూచించేటటువంటిది, దూడ ఈనిందంటే ఆవు ఈనిందంటే దూడను కట్టేయండి అన్న చందంగా ఉంటుంది ప్రభుత్వం యొక్క వ్యవస్థల యొక్క పని విధానం. ఏదంటే ట్రాఫిక్ పెరిగింది కాబట్టి రోడ్డు విస్తరణ చేయాలనేటటువంటిదే కాదు, ప్రత్యామ్నాయ రోడ్ల అన్వేషణ పైన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అలాగే కార్పొరేషన్ కూడా ఆ వైపుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పాత బస్తీని చూసినట్లయితే వన్ టౌన్ ప్రాంతంలో మిల్క్ ప్రాజెక్ట్ నుంచి చిట్టినగర్ వెళ్ళాలంటే కేవలం ఒకటే రోడ్డు, తమ్మిన పోతరాజు రోడ్డు, కేటీ రోడ్డు ఒకటే ఉన్నది తప్ప వేరే రోడ్డు మీద నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే మేము సూచిస్తూ ఉన్నాం, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రోడ్లు అటువైపు మనకు ఫోర్మెన్ బంగ్లా రోడ్డు ఒకటి ఉంది, కేఎల్ రావు నగర్ నుంచి ఫోర్మెన్ బంగ్లా మీదుగా పంజాబ్ సెంటర్కి వెళ్ళేటటువంటి రోడ్డు. అలాగే నగరంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కొండ ప్రాంతంలో ప్రత్యామ్నాయ రోడ్డుని ఏర్పాటు చేసేదానికోసం ప్రతిపాదనలు చేశాం, ఆ వైపుగా ప్రయత్నాలు చేశాం, ఆ వైపుగా కృషి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మిల్క్ ప్రాజెక్ట్ సయ్యద్ అప్పలస్వామి కాలేజీ దగ్గర నుంచి బ్రాహ్మణ వీధి వరకు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్డ రోడ్డును కనుక విస్తరణ చేస్తే కొంత మేరకు ట్రాఫిక్ అంతా కూడా ఈ రోడ్డు మీదకి రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. హైకోర్టులో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండడానికి ఆర్డర్ తెచ్చానంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కె పాల్ వెల్లడించారు. 3 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగకూడదని పోరాడుతున్నానని చెప్పారు. మార్చి 14న కౌంటర్ వేయకపోతే హైకోర్టు ఆదేశాలు ఇస్తామని చెప్పిందని వివరించారు. హైకోర్టులో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండటానికి ఆర్డర్ తెచ్చానంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జస్టిస్ నరేంద్ర, జస్టిస్ న్యాయపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 3 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగకూడదని పోరాడుతున్నానని కెఏ పాల్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ పేరిట విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మవద్దని 8,000 కోట్లు ఇస్తానని చెప్పానని అన్నారు. హైకోర్టు తీర్పు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నమ్మిన వారికి మంచి రోజని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంటు నష్టాల్లో లేదని, భూమి సగం అమ్మేశారని, అనుమతిస్తే 30 రోజుల్లో 8,000 కోట్లు ఇస్తానని తెలిపానని అన్నారు. 16,000 ఎకరాలు మాత్రమే స్టీల్ ప్లాంటు స్థలం మిగిలిందని, స్టీల్ ప్లాంటు నిర్వాసితులకు ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదని కెఏ పాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు, బీజేపీ పాలనలో నెలకి 1,00,000 కోట్లు అప్పు చేశారని అన్నారు. మార్చి 14న కౌంటర్ వేయకపోతే హైకోర్టు ఆదేశాలు ఇస్తామని చెప్పిందని ఈ సందర్భంగా వివరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి, 15 కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, లాస్ట్ ఇయర్ మిశ్రా గారు, లాస్ట్ వీక్ నా కేసుని మరలా డైరెక్ట్ చేసి, అయ్యా స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల భూమి 16,000 మాత్రమే మిగిలింది, 17,000 ఎకరాలు అమ్మేశారు. 2021 ఫిబ్రవరి 21ని డీఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, ప్రైవేటైజేషన్ చేస్తాం అన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే, మొదటేమో నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్గా పాడు చేశాను.
తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నోళ్ళు చేయకూడదు అని దాన్ని డిలే చేశారు. మరలా ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారి ముందు ఆర్గ్యూ చేస్తే దాన్ని మరలా నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడిని కాదని డిస్ట్రిక్ట్ జడ్జి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న గిరిధర్ గారు కమిటీ నన్ను డిస్క్వాలిఫై చేశారు. అయ్యో ఇదేంటండి అని మరలా చీఫ్ జస్టిస్ గారి ముందు లాస్ట్ వీక్ 2 సార్లు నేను మెన్షన్ చేస్తే, అయ్యా నేను సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తెచ్చాను, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చాను, చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసులు వేసి చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి కేసులు గెలిచాం. అబద్ధాలు, అసత్యాలు, మోసాలతో రైతుల్ని దారుణంగా వంచిన జగన్ రెడ్డికి రైతులు పేరెత్తే అర్హత లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. రైతు భరోసా ముసుగులో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి అన్నదాతలను రోడ్డున పడేసిన ఘనుడు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. పోలవరం పూర్తి చేయలేని అసమర్థుడు, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేనివాడు రైతుల పక్షపాత అని నిలదీశారు. నేను 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు కేవలం 7,500 రూపాయలు మాత్రమే మీరు విడుదల చేసి కేంద్రం ఇచ్చే సహాయాన్ని కూడా మీరు కలిపి నేను రైతులకి సహాయం చేశానని చెప్పుకోవడంలో దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు 1,50,000 రూపాయల రుణమాఫీని 3 విడతల రుణమాఫీ చేసిన తర్వాత 4వ విడత 5వ విడత ఉన్న రైతాంగానికి నువ్వెందుకు రుణమాఫీని అమలుపరచలేకపోయావు? దీన్ని రైతు ద్రోహిగా పరిగణించబడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 50,000 రూపాయల రుణాన్ని ఒక్కసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే 50,000 రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఇస్తానని చెప్పినటువంటి నమ్మబలికినటువంటి నువ్వు కేవలం 37,000 రూపాయల 500 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి చరిత్రహీనుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే ఈ రోజున రైతుని అనునిత్యం మోసానికి గురయ్యేలాగా చేసినటువంటి పాలన. ధాన్యం కొనుగోలు, ఏ రకంగా ధాన్యం కొనుగోలు కొన్నావు? ఒకసారి ధాన్యం కింటాకి ధాన్యంపై 600 నష్టం వచ్చింది. మీరు చెప్పుకునే లెక్కల ప్రకారంగా 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే అది కూడా మోసమే. ఏ రకంగా మోసం చేశారు? ట్రాన్స్పోర్టు, గోతాము, తేమ, రకరకాల మోసం చేస్తూ మీ రైతు భరోసా కేంద్రాల సాక్షిగా ఏ రైతు భరోసా కేంద్రాలనైతే ఏర్పరిచి రైతుకు న్యాయం చేస్తాను, కళ్ళం దగ్గరే నేను కొంటాను, లేకపోతే వారం రోజుల్లోనే నిధులు విడుదల చేస్తాను, 21 రోజులకి దాన్ని పెంచి ఆ తర్వాత 2 నెలలకు పెంచి 6 నెలలకు కూడా నిధులు విడుదల చేయకుండా రైతుని నష్టపోయేలాగా చేసినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పటమట చిగురుపాటి శ్రీ కృష్ణవేణి పాఠశాల 40 వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పిల్లల నృత్యాలు, విద్యార్థుల కేరింతల నడుమ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. పటమట చిగురుపాటి శ్రీ కృష్ణవేణి పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ చిగురుపాటి వరప్రసాద్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులకు బంగారు బాట వేశామని, ఇక్కడ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా విద్యను అభ్యసిస్తున్నారని, ఢిల్లీ, హైదరాబాద్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేస్తున్నామని, కాపీలు కొట్టకుండా, మాల్ ప్రాక్టీస్ చేయకుండా, తల్లిదండ్రులకు చదువు రాకపోయినా వారి పిల్లలు 100కి 100 మార్కులు సాధించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు. మన స్కూల్లో 600 స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. మన స్కూల్లో ఎంతమందికి మ్యాథమెటిక్స్ 100 కొంత వచ్చినాయి. మన వాళ్ళు మెరిట్లో ఎంతమంది మెరిట్ సీట్లో ఇంజనీరింగ్ అని మెడిసిన్ సీట్ తెచ్చుకున్నారు. ఎక్కడ ఎవరితో పోల్చినా కాపీలు కొట్టించకుండా, మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు చదువుకుంటే తల్లిదండ్రులకు ఏమి చదువు లేకపోయినా, వాళ్ళకి సొంతలు లేకపోయినా, స్కూటర్ లేకపోయినా వాళ్ళ పిల్లలు మాత్రం ఇలాంటి మంచి మార్కులు తెచ్చుకుని ప్రౌడ్ ప్రొడక్ట్స్ అయ్యి ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు. అందుకని పేరెంట్స్ కి కార్లు ఉంటే గొప్ప కాదు, డబ్బులుంటే గొప్ప
గొప్ప కాదు, చదువు ఉంటే గొప్ప కాదు. చదువు మాత్రం కేవలం పేదవాళ్ళది, మధ్యతరగతి వాళ్ళ పిల్లల సొత్తు, సృష్టి ఉన్నంత కాలం అని చెప్పి 40 ఏళ్ల నుంచి విజ్ఞాన వేదిక ద్వారా అందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి మన తల్లిదండ్రులకి మాట చెప్తున్నాం. ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలకన్నా, కోటీశ్వర్ల పిల్లలకన్నా, మంత్రుల ఎమ్మెల్యేల పిల్లలకైనా, ఎవరితో ఢిల్లీ వాళ్ళతో పోల్చినా, హైదరాబాద్ వాళ్ళతో పోల్చినా మేము ఎవరికైనా తక్కువ కాదు. అంత బ్రహ్మాండంగా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ సందర్భంగా గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో పథకాలు మరియు నగదు బహుమతి అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి సుబ్బయ్యన్, కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎక్స్పో దోహదపడుతుందని అనాటమీ హెచ్ఓడి స్వాతి పూర్ణిమ అన్నారు. గన్నవరం కొత్తపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎక్స్పోలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొని వివిధ ప్రాజెక్టులను రూపొందించారు. చంద్రయాన్ 3, బయోడైవర్సిటీ, కన్వర్జేషన్, డ్రిప్ ఇరిగేషన్, సెక్యూరిటీ అలారం, హ్యూమన్ హార్ట్ వర్కింగ్ మోడల్స్ వంటి నమూనాలను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రీదేవి, ఈజీఎం మురళీకృష్ణ, దేరేంద్ర తదితరులు పాల్గొన్నారు. National Science Day. So on the remembrance of Sir C.V. Raman, so as a chief guest, Dr. Swati Purnima Garu, HOD of Anatomy in Pennamune Siddhartha Institute of Medical Sciences, she had given a motivational speech on science and how the students has to utilize it in a proper manner for their lead in life. And also she had distributed the prizes for the students.